నివం ఆయుర్వేదిక్ వెల్నెస్ ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకు అంటున్నామంటే మా యూఎస్పీ ఏంటంటే ఇక్కడ నాడీ వెల్నెస్ మెషిన్, అదే నాడీ మెషిన్. ఈ నాడీ మెషిన్ ఏంటంటే ఫర్ ఎనీ క్లయింట్ ఎవరైనా ఒకరు వచ్చినప్పుడు మా వెల్నెస్ సెంటర్కి వచ్చినప్పుడు నాడీ మెషిన్ అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పగలను. ఎందుకంటే ఎంటైర్ ఇండియా ఎక్కడ కూడా ఇది ఇంట్రడ్యూస్ చేయలేదు. హైదరాబాద్లో కూడా ఫస్ట్ టైం, బోత్ తెలుగు స్టేట్స్లో కూడా ఫస్ట్ టైం. ఇప్పుడు కేరళ ఆయుర్వేదం అంటే 5000 ఇయర్స్ ఓల్డ్, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అలాంటిది ఎందుకు మనమే ఇంట్రడ్యూస్ చేయకూడదు? ఒక మిత్ ఉంది, ఆయుర్వేదిక్ వెల్నెస్ అంటే కూడా వెల్నెస్ అనేటప్పుడు వెంటనే స్పా అనుకుంటున్నారు. అది కాదని కూడా మేము నిరూపిస్తాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ గచ్చిబౌలిలో ఫస్ట్ ఈ ప్రెమిసెస్లో స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత అగైన్ ఎల్బీ నగర్, అలాగే మియాపూర్ అరౌండ్ మాదాపూర్ ఇలా కూడా మనం విస్తరిస్తాము. తర్వాత బోత్ తెలుగు స్టేట్స్లో బీ టౌన్స్ కూడాను వెళ్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ కరీంనగర్, వరంగల్, అలాగే కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, అలా అన్ని ప్రధాన నగరాలకి, ప్రధాన పట్టణాలకు కూడా మనం విస్తరిస్తాం. తర్వాత ఫ్రాంచైజ్ మోడల్లో కూడా వెళ్తాం, డిఫరెంట్ బిజినెస్ మోడల్లో వెళ్తాం. ఎక్కువగా కమ్యూనిటీస్ ఉన్న చోట, ఎలైట్ పీపుల్ ఉన్న చోట కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ ఒక 1500 అపార్ట్మెంట్స్ ఉంటాయి, 1500 ఫ్లాట్స్ ఉంటాయి, అక్కడ కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్స్లో కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎంటైర్ ఇండియా కూడా విస్తరించడానికి రెడీగా ఉన్నాం. మాకు రాధే గారు లాంటి సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదిక్ వెల్నెస్ అంటే ఆయుర్వేదిక్ రిసార్ట్స్ కూడాను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే ఫర్ సపోజ్ ఒక ఋషికొండలో, విశాఖపట్నం ఋషికొండ, అది బీచ్ రోడ్డు, మీకు ఐడియా ఉంటుంది. అక్కడ ఒక 2 acres ల్యాండ్లో ఆయుర్వేదిక్ విలేజ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అగైన్ 26 కల్లా ఇక్కడ నంది హిల్స్, కర్ణాటకలో నంది హిల్స్లో కూడాను ఒక 5 acresలో ఆయుర్వేదిక్ విలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎంటైర్ అంటే ఆయుష్ డిపార్ట్మెంటు, కేంద్ర ఆయుష్ డిపార్ట్మెంటు సపోర్ట్ తీసుకొని ఎంటైర్ ఆయుర్వేదిక్ వెల్నెస్ టూరిజం అనేది డెవలప్ చేయాలనేది మా కాన్సెప్ట్ యాక్చువల్గా. ఇప్పుడు ఇదొక్కటి ఇక్కడితోనే ఆగిపోదు, మొత్తం అంతా దేశమంతా విస్తరిస్తాం. గట్టిగా చెప్తున్నాం, చేస్తాం. థ్యాంక్ యూ. మనం ఎవరి కోసం మనం చూడట్లా, వాళ్ళే వస్తారు. బికాజ్ ఏజ్ గ్రూప్ అంటే ఇక్కడ ఐటీ ఎక్కువ స్ట్రెస్ ఉంది. ఐటీ పీపుల్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చాలా చోట్ల కూడా ఇప్పుడు మనం యోగా అండ్ మెడిటేషన్, ఈవెన్ సౌండ్ హీలింగ్ కూడా ఉంటుంది మనకి. సో మనకి ఏమవుతుందంటే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలనేది మనకి డాక్టర్ అడ్వైస్ చేసినప్పుడు ఖచ్చితంగా అది ఆ ట్రీట్మెంట్ అయితే అందుతుందని నేను చెప్పగలను. యా.